హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. సో జూన్ 5th జరిగిన థర్డ్ షిఫ్ట్ ఎగ్జామ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా వెళ్ళి చూడండి, ఓకేనా. సో ఈరోజు చివరి షిఫ్ట్ అనమాట, అంటే నిన్నటి రోజు జరిగిన చివరి షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో కాస్త అడిగితే రాసిన వాళ్ళని అడిగితే కాస్త హార్డ్గానే ఉంది అని వాళ్ళు చెప్పారు. సో హార్డ్ లెవెల్ అని వాళ్ళకి అనిపించిందంట. సో 70 క్వశ్చన్స్ పెట్టేటప్పుడులోకి వాళ్ళ పని అయిపోయింది. ఓన్లీ మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్ మీద కొట్టుకొని వచ్చారంట. ఏదో కొన్ని 40 మార్క్స్లో కొన్ని పెట్టగలిగారంట. సో అంత ఎఫిషియెంట్గా మేము పర్ఫార్మెన్స్ చేయలేకపోయాం సార్, పేపర్ అయితే కాస్త హార్డ్ లెవెల్గానే ఉంది అని అన్నారు, ఓకేనా. సో ఆ కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువ వాల్యూస్ అనేవి ఇచ్చాడంట, ఓకేనా. ఆ వాల్యూస్ ఆధారంగా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ రావటం వల్ల సరిగ్గా పెట్టలేకపోయాం సార్ అన్నారు. సో ఎనీవేస్ చూద్దాం, ఓకేనా. మనకి ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది అవగాహన మనకి కంపల్సరీగా తెలియాలి కాబట్టి మనం ఫాలో అప్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటిని ఈఎంఆర్ఎస్ అంటారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగాడంట. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశామని 1997-98 మధ్య ఏర్పాటు చేసాం, ఓకేనా. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 97లో స్టార్ట్ చేసాం. ఇవి మెయిన్లీ షెడ్యూల్ ట్రైబ్స్ కోసం అనమాట. అంటే గిరిజన ప్రజలు ఉంటారు కదా, గిరిజన ప్రజల యొక్క నాణ్యమైన విద్య కోసం, వారికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు, ఓకేనా. తర్వాత పిఎం మోడీ 17 ఇయర్స్ గ్యాప్ తర్వాత విజిట్ చేసిన కంట్రీ ఏంటి రీసెంట్గా అడిగాడు. నమీబియా అంట. అంటే 17 సంవత్సరాల గ్యాప్ తర్వాత మోడీ సందర్శించిన ప్రాంతం ఏంటి అంటే నమీబియా. ఎందుకంటే చాలా ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ మధ్య మోడీ వెళ్ళాడు, అవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఈ నమీబియా దగ్గర నుంచే మనం గుర్తుందా 8 చీతాలు కూడా తెచ్చుకున్నాం మనం, ఓకేనా. చీతాలు వాటి తర్వాత మళ్ళీ మరికొన్ని చీతాలు కూడా తెచ్చుకున్నాం. సో వీటిని మనం కునో అనే నేషనల్ పార్క్కి తీసుకెళ్ళాం. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది, ఓకేనా. సో విజిటింగ్స్ అనమాట. సో పిఎం మోడీ విజిటింగ్స్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గుప్తా పీరియడ్కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లోనూ క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు థర్డ్ షిఫ్ట్లోనూ క్వశ్చన్ అడిగాడు. రూరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ రోజుల్లో విలేజ్ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు, రూరల్ అడ్మినిస్ట్రేషన్ని గుప్తా పీరియడ్లో ఏమని పిలిచేవాళ్ళు అని అడిగాడు. గ్రామిక్ అని పిలిచారు. విలేజ్ని ఏమంటారంటే గ్రామికా అంటారు. విలేజ్ని గ్రామికా అంటారు. అక్కడ ఉండే ఆ ఆఫీసర్ని గ్రామిక్ అని పిలుస్తూ ఉంటారు, ఓకేనా. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, భుక్తి, భోగ, విషయ, ప్రదేశ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. సో గుప్తా పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్స్, వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్, వీటిని జాగ్రత్తగా చూడండి. నా తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ భారతమాల ప్రాజెక్ట్, ఇదిగోండి భారతమాల ప్రాజెక్టు మళ్ళీ అడిగాడు, ఓకేనా. సో రోడ్డు కనెక్టివిటీ అండ్ బిల్డింగ్ హైవేస్. సో హైవేస్ని కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్ని కనెక్టివిటీ చేయడం, దీని ముఖ్యమైన భారతమాల ప్రాజెక్ట్ యొక్క పని. 2015లో తీసుకొచ్చారు. సో 34,800 కిలోమీటర్ దాన్ని టోటల్ లెంత్ అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ కింద ఆ మొత్తం లెంత్ యొక్క హైవేస్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట. ఇది కూడా అడిగాడు, ద లెంత్ ఆఫ్ ది భారతమాల ప్రాజెక్ట్ అని. నెక్స్ట్ రైల్వే బడ్జెట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఇన్ 2017. రైల్వే బడ్జెట్ని అంతకుముందు వేరుగా ఉండేది, 2017లో దాన్ని మెర్జ్ చేశారనమాట. ఎవరు అంటే దిబేక్ అనుకుంటా, ఒక్క నిమిషం, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. బిబేక్ దెబ్రాయ్ అని ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైల్వే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్తో కలిపి ఒకేసారి పెడతాం మొదలుపెట్టారు 2015 నుంచి. ఈయన ఒక నీతి ఆయోగ్లో మెంబర్ అనమాట, ఓకేనా. అప్పుడు ఎవరు ఉన్నారు అంటే అరుణ్ జైట్లీ ఉన్నాడు. అరుణ్ జైట్లీ మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనే బడ్జెట్ పెట్టాడు అనమాట. ఆయన తర్వాత నిర్మలా సీతారామన్
ఫైనాన్స్ మినిస్టర్గా మారారు. ఓకేనా. సో 2017 గుర్తుపెట్టుకోండి. రైల్వే బడ్జెట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ యూనియన్ బడ్జెట్. రైల్వే రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్ అన్నమాట. తర్వాత ఐఎన్సీ ఫౌండ్ చేసింది ఎవరని అడిగారు. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని 1885లో ఏవో హ్యూమన్ అనమాట. ఫస్ట్ చైర్మన్ ఎవరు, డబ్ల్యూసి బెనర్జీ. వీటి గురించి మనం చూడాలి. నెక్స్ట్ 74th అమెండ్మెంట్ 1992 పివి నరసింహారావు కాలంలో వచ్చింది. 74th అమెండ్మెంట్ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్. ఈ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన పంచాయతీస్లో ఎలక్షన్స్ నిర్వహించేది ఎవరు అని అడిగాడు. స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల విభాగం అనేది సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటిని నిర్వహిస్తుండిద్ది అనమాట. ఓకేనా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th క్వశ్చన్ హోమ్ రెమెడీ. హోమ్ రెమెడీ టు రెడ్యూస్ స్టమక్ ఎసిడిటీ. స్టమక్ ఎసిడిటీని తగ్గించాలంటే హోమ్ రెమెడీ ఏంటి అని అడిగాడు. సో లెమన్ వాడాలా, వెనిగర్ వాడాలా, టామరిన్ వాడాలని అడిగాడు. ఈ 3 కాదు. ఇంకేంటి ఆన్సర్, బేకింగ్ సోడా. ఓకేనా. సోడియం బైకార్బోనేట్ అంటారు. వాషింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అంటారు. బేకింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్ అంటారు. ఓకేనా. సో దాన్ని వాడాలన్నమాట. సో దానివల్ల స్టమక్ ఎసిడిటీ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అని ఇచ్చాడు సంథింగ్ క్వశ్చన్. సో NaHCO3. సో ఎసిడిటీ రావటానిక రెమెడీగా అడిగాడు అన్నది ఐడియా లేదు. సో ఇది క్వశ్చన్ అని చెప్పారు. సో మెమొరీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి కాస్త మీరు చూడండి. నెక్స్ట్ గ్రేట్ డిక్లైన్ ఇయర్ ఇన్ ది సెన్సెస్. మీకు ఆల్రెడీ సెన్సెస్లో చెప్పాను. గ్రేట్ డిక్లైన్ ఇయర్ ఏమని చెప్పాను, 1921. ఇది అడుగుతాడు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం సెన్సెస్లో మాట్లాడుకున్నాం. సో సెన్సెస్ గురించి ఫస్ట్ షిఫ్ట్లోనే వచ్చింది, థర్డ్ షిఫ్ట్లోనే కూడా వచ్చింది. నెక్స్ట్ షోలా అడవులు, షోలా అరణ్యాలు అని ఉంటాయి అన్నమాట. ఈ షోలా అడవులు ఏ ప్రాంతంలో ఉంటాయని అడిగాడు. అంటే ఏ అడవుల్లో భాగం అని అడిగాడు. మౌంటైన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో భాగం. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరితారణ్యాలు. సతత హరితారణ్యాలు. సో మౌంటైన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఇవి భాగం అన్నమాట. షోలా అరణ్యాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రేటెస్ట్ డిక్లైన్ ఇందాక వచ్చింది, ఇంకోలాగా అడిగాడంటే క్వశ్చన్ సెన్సెస్కి సంబంధించి. గ్రేటెస్ట్ డిక్లైన్ ఇయర్ ఎప్పుడు అన్నాడు, 1911-21 మధ్య. నెక్స్ట్ మ్యాక్సిమం గ్రోత్ 1971-81 గ్రోత్ మధ్య అనమాట. అంటే పాపులేషన్ కౌంట్ చేసినప్పుడు ఈ 1911-1921 మధ్యలో 1918లో మనకి స్పానిష్ ఫ్లూ రావటం, 1921లో వరల్డ్ వార్ 1 రావటం వల్ల గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. సో నెగిటివ్ గ్రోత్ రేట్ అనమాట. అది ఎప్పుడు, ఈ ఇయర్. అందుకే గ్రేటెస్ట్ డిక్లైన్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ 71-81 మధ్య ఊహించిన దానికంటే గ్రోత్ రేట్ బాగా పెరిగిపోయింది. సో దానికి మ్యాక్సిమం గ్రోత్ ఇయర్ ఇప్పుడు అంటే 1971-1981 మధ్య. సో దీన్ని హైయెస్ట్ గ్రోత్ రేట్ అంటారు. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎప్పుడు, నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు, ఈ 2 అడిగాడంట. అంటే మ్యాచింగ్ లాగా కొన్ని ఇయర్స్ ఇచ్చి అడిగాడంట. ఓకేనా. ఇది కూడా సెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోల్డ్ బూటింగ్, వామ్ బూటింగ్. బూటింగ్ అంటే సిస్టమ్ ఆన్ చేయడం అనమాట. సో సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ సిస్టమ్ని స్కిప్ చేసి నువ్వు సిస్టమ్ ఆన్ చేసావు అనుకోండి, బూట్ అయింది అనుకోండి, దాన్ని కోల్డ్ బూటింగ్ అంటారు. అలా కాకుండా నువ్వు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బయాసింగ్ జరిగి అంటే బేసిక్ ఇన్పుట్ సిస్టమ్ ఎనేబుల్ అయ్యి నీకు ఎప్పుడైతే పీసీ ఆన్ అయిద్దో దాన్ని వామ్ బూటింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో బయోస్ని స్కిప్ చేస్తే కోల్డ్ బూటింగ్, బయాస్ని ఎనేబుల్ చేసి ముందుకు వెళ్తే వామ్ బూటింగ్. ఓకేనా. ఇది కంప్యూటర్ నుంచి అడిగిన క్వశ్చన్, అంత డైరెక్ట్గా లేదంట. ఓకేనా. వెరీ కాన్సెప్చువల్గా ప్రతి క్వశ్చన్ ఉంది అని మన ఫ్రెండ్స్ రాసిన వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య తర్వాత మౌర్య ఎంపైర్లో రూలర్ ఎవరు, ఆ రూల్ చేసింది ఎవరని అడిగాడు. బిందుసారా. ఓకేనా. చంద్రగుప్త మౌర్య తర్వాత. ఓకేనా. మౌర్య ఎంపైర్ని రూల్ చేసింది ఎవరంటే బిందుసారా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓవరాల్ పోవర్టీ రేట్ ఇన్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య SBI రిపోర్ట్ ఆధారంగా పోవర్టీ రేట్ ఎంత అంటే 4-4.5%. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ పోవర్టీ రేట్ ఇన్ ఇండియా ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అంటే ఎంతవరకు ఎస్టిమేట్ చేశారు మన భారతదేశంలో పోవర్టీ రేట్ని రూరల్లో, అర్బన్లో ఎంతవరకు ఎస్టిమేట్ చేశారని అడిగాడు. 4.86%.
ఇది ఎక్కడ రూరల్లో 4.09%, ఇది ఎక్కడ అర్బన్లో అనమాట. సో అర్బన్లో ఇంత ఉండిద్ది, రూరల్లో ఇంత ఉండిద్ది అని ఎస్టిమేట్ చేశారు పవర్టీ రేట్ని. ఓకేనా. తర్వాత రూరల్ ఏరియాస్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే పవర్టీ లైన్ దారిద్ర్య రేఖకు వాళ్ళు కింద ఉన్నారు అనే విషయాన్ని ఈ రూరల్ ఏరియాల్లో ఎలా 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 డిసైడ్ చేస్తారు అంటే ఇదిగోండి బి ఆప్షన్ 1632 పర్ పర్సన్ పర్ మంత్లీ ఇన్కమ్ అనమాట. ఎప్పుడైతే పర్ మంత్లీ ఇన్కమ్ ఒక పర్సన్కి 1632 ఉండిద్దో అప్పుడు ఆ పర్సన్స్ని బీపీఎల్ కింద కౌంట్ చేస్తారనమాట. బిలో పవర్టీ లైన్ కింద కౌంట్ చేసి ఇస్తారనమాట. ఓకేనా. సో మంత్లీ ఇన్కమ్ పర్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఎకానమీ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి అడిగాడు అనమాట. నెక్స్ట్ విచ్ సర్వే క్యాలిక్యులేట్స్ పవర్టీ రిపోర్ట్స్ని క్యాలిక్యులేట్ చేసి సర్వే ఏంటి అని అడిగాడు. సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఏం చేస్తుంది అంటే పవర్టీ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. మన భారతదేశంలో పవర్టీ ఎవరున్నారు ఏంటి అనే విషయాలు ఎస్టిమేట్ చేస్తూ ఉండిద్ది. సో ఈ షిఫ్ట్లో అయితే ఎకానమీకి సంబంధించి పవర్టీ గురించి బాగా అడిగాడంట. సో పవర్టీని ఏ కమిటీ నిర్వహిస్తుంది, వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో పవర్టీని ఎలా డిసైడ్ చేయాలని ఎక్కువగా పవర్టీ మీద క్వశ్చన్స్ అడిగాడు సార్ అని స్టూడెంట్స్ రాసిన వాళ్ళు చెప్పారు. ఓకేనా. సో ఇది June 5th జరిగిన థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ అనమాట. సో ఇదే విధంగా ఈ 3 షిఫ్ట్ అనాలిసిస్ కూడా మీరు జాగ్రత్తగా చూడండి. 6వ తారీఖు జరిగే 3 షిఫ్ట్ అనాలిసిస్ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నాకు పూర్తిగా క్వశ్చన్స్ అన్ని అందిన తర్వాత తప్పనిసరిగా నేను వీడియోని క్లియర్గా దాని చుట్టుపక్కల బార్డర్స్ కూడా మాట్లాడి మీకు వీడియోని అందిస్తాను. ఓకేనా. సో తప్పనిసరిగా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. ఓకేనా. మీరు అందరూ చూసి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.